మేడం మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఈరోజు 41 మంది ఎంపీలని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించడం జరిగింది. సో ఏంటి మీ మీద దీని మీద మీ అభిప్రాయం ఏ విధంగా? డెఫినెట్ గా అండి ఇది అప్రజాస్వామ్యం తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ప్రశ్నించడమే పార్లమెంట్లో ప్రశ్నించడమే తప్పైతే మరి ప్రజాస్వామ్యంలో ఇది ఏ రకంగా కరెక్టు, మరి విలువలు ఉంటాయా ఉండయా? మరి దీని మీద తీవ్రంగా దీన్ని మేము నిరసిస్తూ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకులం, చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ప్రతి ఒక్కరం కూడా దీన్ని నిరసిస్తూ ఈరోజు మేము ఈ ధర్నా చేయబోతున్నాము. ముఖ్యంగా దీని మీద బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఎట్లాగూ పార్లమెంట్లో ఉన్నది, సెంట్రల్లో కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి మరి ఇక్కడున్న మాతో భాగస్వామ్యం అవుతున్న వాళ్ళు ఈరోజు ఈ దీక్షలో పాల్గొంటున్నారు. మరి భాగస్వామ్యం కాని వాళ్ళ వైఖరి ఏంటి అని తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీనిని బట్టి మరి ప్రజాస్వామ్యం ప్రజల పక్షాన ఏ పార్టీ ఉంది, మరి అప్రజాస్వామికంగా అనైతిక పొత్తులతో ఏ పార్టీ ఉంది అని ఈరోజు ప్రజలకు తెలియజేయబోతుంది. ఈరోజు చూసుకుంటే కార్యక్రమం చూసుకుంటే ఒకప్పుడు ఇక్కడ ధర్నాలు చేయడానికి అవకాశం లేకుండా పోయేది. ఇప్పుడు ధర్నాకి ముఖ్యమంత్రి గారు దిగే పరిస్థితికి వచ్చింది. అంటే మరి దీన్ని ఎలా చూడవచ్చు? డెఫినెట్గా అండి ఈ మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ధర్నా చేయడము, ఈ ధర్నా చౌక్ నుంచి అనేది ఎవరైనా ముఖ్యమంత్రి అయినా కార్యకర్త అయినా ఒక ఏంటి ఎవరినైనా ఎండగట్టాలి, నిరసన తెలపాలి అనే దానికి ఈరోజు ఈ ధర్నా చౌక్ నుంచి దీక్ష చేయడము అనేది ఇది తొలి విజయంగా భావిస్తున్నాం. గతంలో ఉన్న పాలకులు ధర్నాలే ఉండొద్దు, ధర్నా చేసే పరిస్థితే రాదు అని ధర్నా చౌక్ తీసేసిండ్రు. రోజు నిత్యం ధర్నా చేసే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు మా ప్రభుత్వంలో రాష్ట్రంలో తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాక ముందే మరి దేశంలో జరుగుతున్న పరిణామాలను ఎండగట్టే విధంగా ఈరోజు మా పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కదలి వస్తున్నారు, ఈ దీక్షలో పాల్గొంటున్నారు. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ బీజేపీ మరి వారి అనైతిక పొత్తును కానివ్వండి, వారి వైఖరిని కానీ ఈరోజు డెఫినెట్గా అనైతిక పొత్తు ఉంది కాబట్టే వాళ్ళ వైఖరిని మేము ఎండగడుతున్నాం. ఈరోజు యాక్చువల్లీ నిన్న జరిగిన సంఘటన ప్రకారం బీఆర్ఎస్ స్పందిస్తుందేమో అనుకున్నాం, కానీ స్పందించే పరిస్థితి లేదు అనేది తేటతెల్లం అయిపోయింది. అంటే నాయకులం మాకు తెలుసు, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. కాబట్టి ఇంకా ముందు కూడా ఇలాంటి రాబోయే ఎన్నికల కోసమా, పార్టీల వాళ్ళ స్వలాభాల కోసమా, మరి వాళ్ళ వైఖరి ఏందో తెలియట్లేదు. వాళ్ళ వైఖరి తెలియజేస్తే ఇంకా ప్రజలకు వాళ్ళ మేము ప్రజల పక్షాన ఉన్నాము అని తెలియాల్సిన అవసరము వాళ్ళకుంది. దీన్ని గవర్నమెంట్ ఆపాదించడం కాంగ్రెస్ పార్టీ సరికాదు అనేది బీజేపీ వాదన. సో సెక్యూరిటీని చేయకుండా ఈ రోజున బీజేపీ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారనేది అసలే కాదండి. భద్రతా వైఫల్యం మీద ప్రశ్నిస్తే వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం అనేది వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడం తప్ప ఇంకా దాంట్లో వేరే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.